ఏంటి ఇది ఎక్కడ వేస్తారు ఏంటి తెలియక అమ్మ. బాబు ఏంటి ఎత్తుకున్నా ఇక్కడ? అమ్మ బాగా వచ్చినారు అమ్మ. తెల్లారు వచ్చినానమ్మ ఊరికి విశాఖపట్నం వచ్చినాను, చిన్న పని ఉండే. అయితే ఇక్కడికి భోజనం చేద్దామని వచ్చినానమ్మా. ఒక ఆయన్ని అడిగినాను భోజనం ఎక్కడ ఉంటుంది అయ్యా అంటే ఇక్కడ పంపించినాడు. ఎక్కడ చూస్తే ఇవన్నీ మేడలు మిద్దులే ఉన్నాయి కానీ ఎక్కడ భోజనం దొరుకుతుంది కాదు. ఆ భోజనం కోసం చూస్తానమ్మా. అవునమ్మా నేను తీసుకెళ్తాను. మీరు ఎడతారమ్మ భోజనము? అమ్మ మంచి పని చేస్తాను. పదండి అమ్మ. ఎక్కడమ్మా అది హోటల్? పైకి తీసుకెళ్తాను. మేడ మీద హోటల్ ఉన్నదా? పదండి పదండి పై వెళ్తుమా. ఎంతో ఉన్నది. ఏమైందండి? పెట్టాలి రమ్మా. ఏం లేదు, పర్లేదు పర్లేదు. రండి రండి రండి. ఏం కాదులేండి. ఈ అమ్మ తాలూకేనా? పర్లేదు. తినడానికి వీలేందుకమ్మా అడ్డు? అడ్డు కాదు, వీళ్ళు ఉండాలి ఇక్కడ. ఎందుకు? వాళ్ళు బౌన్సర్లు అంటారు వీళ్ళని. ఏ చేస్తారు వీళ్ళు? ఇప్పుడు మీలో ఇప్పుడు వచ్చారు కదా, వాళ్ళ అంటే ఆపుతారు. ఎవరైనా ఉంటేనే తీసుకెళ్తారు లోపలికి. ఎవరైనా ఉంటేనే లోపలికి పంపిస్తారా? భలే ఉన్నది. పాయమ్మ. ఏంటి ఇది హోటలా? రండి అమ్మ. ఇది హోటలేనా? హోటలే. భోజనం హోటలే. ఎంత ఉన్నది? సినిమా నమస్కారం అయ్యా. ఈ ఆఫీసర్ గోలేవలమ్మ ఇక్కడ కెప్టెన్ అండి, మనకి సర్వ్ చేసిన ఆయన. ఇటు వడ్డించిన అతనా? ఆఫీసర్ నాకు ఉన్నాడు. ఆఫీసర్లు ఇలాగే వేసుకుంటారండి ఇక్కడ బట్టలు. అవునా? ఆఫీసర్ మా ఊర్లో మా సొట్ట ఎక్కడ అయితే ఈ నా డ్రెస్ తోటే వడ్డిస్తారమ్మని. అందరూ అలా ఉంటారండి. ఇది మీ ఊరు కాదు, ఇది సిటీ కదా. అన్నమా. White rice and what do you want in separate gravy? You want anything? మీకు కూర ఏం కావాలి అని అడుగుతున్నారు ఆయన. కూర అదే చెప్తా. నా ఎంతసేపు కాల్చుకొని వద్దుకొచ్చి. Sorry sir, ఇక్కడ అవన్నీ దొరకవండి. this is not available sir. Tandoori roti madam. తొంగో పెట్టిన మనకు వద్దండి. తందూరి కాలుస్తారు కదా అయ్యి. తందూరి రోటీ. అదే నాకు తొంగని పెట్టిన మనకు వద్దు, కాల్సినవి కావాలా. మీరు తెలుగు ఏం మాట్లాడుతున్నారండి? ఆయన తందూరి రోటీ అన్నారు. అంతేటి అంటే ఎలా చేస్తారు చెప్పండి. ఆయనకి తందూరి రోటీ సార్. ఆట గోధుమ పిండి ఉంటుంది సార్. గోధుమ పిండి బొగ్గుల్లో కాల్చి. అదే మరి నన్ను అడుగుతాను. చికెన్ ఎక్కడ చికెన్, బటర్ చికెన్, చికెన్ పూరి, మస్కా చికెన్. మీకు మీ ఊర్లో అన్ని ఒకటే వెరైటీ చేస్తారు. చికెన్ అంటే కోడే కదా? కోడి. నాకు అదే కావాలా. సరే, చికెన్ లో ఏదైనా కర్రీ తీసుకురండి ఆయన కోసం. ఏదైనా వద్దాము, చికెన్ కావాలా? ఏదైనా వెరైటీస్ ఆఫ్ చికెన్ అంటే మొగలై చికెన్ కర్రీ, కోల్హాపూర్ చికెన్, ఆంధ్ర చికెన్ కర్రీ, చికెన్ చెట్టినాడు, బటర్ చికెన్, చికెన్ టిక్కా మసాలా. విచ్ టైప్ ఆఫ్ యు లైక్ దిస్ సార్? ఏదో ఒకటి తీసుకొని ఇచ్చానండి. ఏదో ఒకటి రాయండి బాబు. రాయండి. మీకు తెలుగు వచ్చినా రాదండి సార్? మరి తెలుగు వచ్చినప్పుడు ఎందాక నుంచి ఆర్టిస్ట్ డిష్ వంకాయ పులుసు అంటారు రేట్ అండి. తెలుగు వయ్యండి, తెలుగులో చెప్పొచ్చు కదా నాకు. కాదు ఇలా రాయండి, ఇలా రాయండి, దగ్గరికి రాయండి. అబ్బా గొప్పదేం బాబు. ఇది ఎవరెట్టినారండి? ఇది లోక్నాథ్ గారిని ఎండి గారు సార్. ఆయన ఇది ఓపెన్ చేశారు. ఇది వైజాగ్ లోనే చాలా ఫేమస్ సార్. ఇక్కడ ఇవి 3 బ్రాంచ్లు ఉన్నాయి సార్. 4th ఫ్లోర్ అని కింద మీరు ఫస్ట్ వచ్చి ఉంటారు సార్. ముందు వచ్చినాం అప్పుడు ఎవరు సెక్యూరిటీ బాగున్నారు సార్. అది దాని తర్వాత 5th ఫ్లోర్ ఇది సార్. అండ్ అని ఇంకోటి బ్రాంచ్ ఉంది సార్. 3 బ్రాంచ్ సార్. వైజాగ్ లో ఫేమస్ సార్. ఇక్కడ చాలా బాగుంది. హోటల్ పేరేంటి? సోమా. మా ఊర్లో సోమనాయుడు ఉన్నాడు. ఇక్కడ సోమా హోటల్ ఉన్నది. సోమనాయుడు కాదు సార్, సోమా. అదే సోమా హోటల్. హోటల్ పేరు సోమా. మా ఊర్లోనే హోటల్ ఎట్టినాడు సోమనాయుడు. అది మామూలుగా మీరు ఏం చెప్తారు, ఈ హోటల్ పేరు సోమా కదండి. మా ఊర్లో హోటల్ ఎట్టినాడు మా పక్కింటోడు, అది పేరు సోమనాయుడు. అది చెప్పినాను. ఓకే ఓకే. ఇది సోమా అని సార్. ఇది ఇంటర్నేషనల్ 5 స్టార్ గ్రేడ్ సంబంధించిన ఫుడ్ గానీ, లిక్కర్ గానీ, ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్ గా రిస్టో బార్ అండ్ రెస్టారెంట్ సార్. బార్ అంటే ఏమన్నా మందు దొరుకుతుంది? మందు ఇక్కడ మందు కాదు సార్. ఇది గ్రూప్ మొత్తం, ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చోవచ్చు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక చిన్నపిల్లలు రావచ్చు సార్.
పెద్దవాళ్ళు రావచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వస్తారు, డ్రింక్ చేస్తారు, చిన్నపిల్లలు వస్తారు, చిన్నపిల్లలు ఫుడ్ చెప్తారు, మిడిల్ పీపుల్, లేడీస్, మొత్తం ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు సార్. అయితే బాబు ఏటంటే ఇక్కడ ఫేమస్ ఏంటంటే సార్, చైనీస్, తందూరీని, ఇటాలియన్, మెక్సికాను, గ్రిల్ ఫిష్, పాస్తాస్, లెబనీస్, పొందిరు, ఇది ఫేమస్ సార్ దిస్ ఫుడ్ ఇక్కడ. అంటే బాబు ఒక్క మాట, ఇవన్నీ తిండిలోని రకాలే, తిండిలోని వెరైటీస్ సార్, వెరైటీ వేరే కంట్రీస్ ఫుడ్స్ ఇక్కడ దొరుకుతాయి. మీరు ఏం తినాలనుకుంటుంటే చెప్పండి సార్, ఇక్కడ ఏముంటే మీకు చెప్పగలుగుతాను. నాన్న తినడం అయితే ఒక పని చేస్తానండి. ఇప్పుడు వంటలు వండుతారు కదా, ఆ గది ఎక్కడ ఉంటుంది? అయితే ఇక్కడే ఉంది సార్, చూపించమంటే అంటే అక్కడికి వెళ్ళిపోతే అక్కడ చూసి నా నేడు తింటాను అనేది వాళ్ళతో చెప్పుకోవచ్చు కదా. చెప్పుకోవచ్చు. మీకు చూపించమంటారా? చూపించమంటారా? వెళ్తామండి. వీరయ్య గారు నీకు చూపిస్తానని చెప్పని 1 minute. పదండి బాబు, వెళ్తామా? రండి చూపిస్తాను. ఇదేంటి బాబు, డప్పులు దరువులు అయ్యి ఉన్నాయా? డప్పులు దొరక కదండి, బ్యాండ్ పార్టీ సార్. ఇక్కడ బ్యాండ్ మొత్తం మ్యూజిక్ అంతా ఇక్కడ మీకు బ్యాండ్ మేళం ఉంటుంది. మొత్తం బ్యాండ్ మేళం కాదండి, లైవ్ బ్యాండ్ అని అంటారు. మ్యూజిక్ ఇక్కడే ఉంటది, లైవ్ బ్యాండ్. దీనికోసమే మొత్తం వైజాగ్ ఉన్న గెస్టులు అందరూ ఇక్కడ ఇదంతా ఫుల్ అయిపోతుంది సార్. అంటే బాబు ఏ నుంచి వాళ్ళు విదేశాల నుంచి వస్తారా? విదేశం నుంచి రాడు సార్, మనకు ఏ పాట కావాలంటే ఆ పాట పాడతారు. ఇక్కడే పాడతారు. దీనికోసం ఇక్కడ ఫేమస్ కూడా. అంటే మీరు ఒకళ్ళు ఏ పాట కావాలి, ఆర్కెస్ట్రా, మీకు అర్థమైన భాష అయితే ఆర్కెస్ట్రా, ఇక్కడ చేస్తారు. మీరు ఒక 5 నిమిషాలు పోతే వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇది కూడా ఫుల్ అయిపోతుంది సార్ మొత్తం. ఒక 5 నిమిషాలు. ఎవరో బుర్ర తినేస్తున్నాడు, వంటలు ఏమంటాను ఏమంటాను మనం ఏం ఏటి కావాలండి? బాగా అడిగిన తెలియలేదా? ఈ నిందాక నుంచి ఎంగిల్ పీస్ ఆల్ డిష్, బీల్ డిష్, కాల్ డిష్ అంటాడండి. అర్థమవుతుంది. డిస్కులు, బీల్ డిస్కులు ఆయన అంటాడు. ఆయన అలాగే బాబు ఒక మాట టాప్ పడగానే నా నేటంటాను. అన్నము, పప్పు, కాల్చిన ఎండు చేప. ఇక్కడ కాల్చిన ఎండు చేపలు, పప్పులు, సాంబార్లు ఉండవు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న రెస్టారెంట్ ఇది. అవునా? ఇక్కడ చైనీస్, కాంటినెంటల్, తందూరి. అంటే ఏంటి బాబు? తందూరి అంటే పైన సీకులు కాలుతారు. సీకులు ఇక్కడ పెద్ద సీకుల్లో కాలుతారు, బయట చిన్న సీకుల్లో కాలుతారు. చూడొచ్చినట్టు బాబు. చూడాలంటే ముందు మీకు ఏం కావాలో చెప్తే అప్పుడు చూపిస్తాను. ఒక మాట, అక్కడ ఏది బాగున్నాయో చూసుకొని మీరు చూపించండి. అన్ని అక్కడ ఏది బాగున్నాయో చూసుకొని నాకు నచ్చింది తీసుకుంటాను. సరే, మీరు ఒకసారి లోపలికి వచ్చి చూసి మీకు నచ్చింది చెప్పండి. అది మంచి బాబు. ఎందా అక్కడి నుంచి ఆల్ డిష్ కాల్ డిష్ అంటాడు. పద బాబు, మంచోడు నాకు ఉన్నావు. ఏంటి బాబు ఇగో మన దగ్గర స్పెషల్ ఏంటంటే వాళ్ళ అమ్మ రొయ్య, పెద్ద రొయ్య. చెప్పాలంటే దీనికి ఏంటంటారు బాబు? ఇంగ్లీష్ పీస్ లో దీన్ని లాబ్స్టర్ అంటారు. లాము కాదు, లాబ్స్టర్ అంటే పెద్ద రొయ్య అనుకో. పెద్ద రొయ్య, టైగర్ రొయ్య అంత. టైగర్ కన్నా పెద్ద రొయ్య, దానికన్నా పెద్ద. దాని అమ్మ రొయ్య, దాని బాబు. అది బాబు రొయ్య. చూసినారండి, టైగర్ రొయ్య అంటే ఇది ఏంటి బాబు? లాబ్స్టార్ అండి ఇది. దీని తర్వాత ఇండియన్ స్టైల్లో చేస్తాం, ఫారెన్ స్టైల్లో కూడా చేస్తాం. మనకి ఎలా కావాలంటే అలా చేస్తాం. మన స్పెషల్ ఇది. ఇందులో ఇక్కడ సోమాలోట లాబ్స్టార్ అనేది స్పెషల్. లాబ్స్టార్ అనేది స్పెషల్. ఇది మనకి ఏ రకం కావాలంటే ఆ రకంగా వండిచ్చేస్తాం. ఎన్ని ఇస్తారు బాబు ఒక ప్లేట్కి? ఒకటే ఇస్తారు. ఒక ప్లేట్కి ఒకటే ఇస్తారు. అది అయితే మనకి ఎలా కావాలా? మన స్టైల్లో కావాలంటే మన స్టైల్లో వండిస్తారు. కావాలంటే రోడ్ స్టైల్ కావాలంటే రోడ్ స్టైల్, 5 స్టార్ కావాలంటే 5 స్టార్ స్టైల్. కారం కావాలంటే కారంలో వండిస్తారు, చప్పగా కావాలంటే చప్పగా కూడా వండిస్తారు. బాగున్నారు బాబు. కానీ ఎంత పెద్ద దోశ కానీ ఇంకేటి ఉన్నాయి? మన దగ్గర అన్నింటికైనా బాగుంటుంది వెజ్ లో మష్రూమ్ డెక్సెల్. భలేగా ఉన్నది. ఈ సున్నిపిండి దీనిలాగా. దీన్ని సున్నిపిండి అంటారు, గ్రమ్ అంటారు. లోపల ఇందులో చీజ్ ఉంటది. దీని పొట్టలో చీజ్ ఉంటది. చీజ్ అంటే అదొక రకమైన పాలతో తయారు చేసింది. దీని లోపల ఎన్న లాంటిది అనుకోని భాషలో. ఇది ఫ్రై చేసి కట్ చేస్తే ఎన్న బయటకు వస్తుంది. ఇది మన దగ్గర బాగా స్పెషల్. వచ్చిన వాళ్ళందరూ ఇదే అడుగుతారు ఇక్కడ ముందు. ఫస్ట్ ఇది అడిగిన తర్వాత మష్రూమ్ డెక్సెల్. మష్రూమ్ అంటే పొట్టగొడుగులు అంటే పారిపోతారని మనం మష్రూమ్ అంటారు. ఇది ఒకటి స్పెషల్. ఇంకేటి ఉన్నాయి స్పెషల్? మన దగ్గర చైనీస్ లో కూడా ఉన్నాయి స్పెషల్. అలా రండి ఒకసారి మీరు. అంతా చైనీస్ ఇక్కడ కూడా అన్ని రకాలు దొరుకుతాయి. వెజ్, నాన్ వెజ్ కూడా దొరుకుతుంది.
వెజ్ నాన్ వెజ్ అంటే నీసి నేరాము రెండు దొరుకుతాయి. ఆహా. నీకు ఏ స్టైల్ ఇది చైనీస్ లో చేస్తారు, థాయి స్టైల్ కూడా చేస్తారు ఇక్కడ. తాయి థాయి ఆహా. థాయి అంటే మసాజ్ కాదు. అలా అతను తాయోడు నాకే కనబడతా. బిర్బల్ ఇతను బిర్బల్ ఇది తాయోడేనా అతను? థాయి అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చి తీసుకొచ్చు. ఇది అయితే ఇక్కడ చైనీస్ లోని స్పెషల్ చైనీస్ లోని సోమాకి స్పెషల్ ఎటు ఉన్నది బాబు? చైనీస్ స్పెషల్ సోమా ఇదిగో, ఇది పాతాయి నూడిల్స్. పాతాయి నూడిల్స్ ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ లో స్టఫ్ చేసి పెడతారు. ఇది నూడిల్స్, పాతాయి నూడిల్స్. చూడండి బాబు, పాతాయి నూడిల్స్ అట. ఇక్కడ సోమాలోన స్పెషల్గా చేస్తారు ఇది. చూసినారు కదా. ఇంకేటి ఉన్నాయి బాబు చైనాలో స్పెషల్? ఇక్కడ చైనాలో చాలా స్పెషల్ ఉన్నాయి. బాగున్నది బాబు. అయితే నాకు ఒక పని చెయ్యండి బాబు. ఇందాక చూపించినారు కదా రొయ్య, ఆ రొయ్యి కాకంట చేపలు ఉంటాయి కదా. చేపలు ఉంటాయి. చెరువు చేపల, సముద్రం చేపల? చెరువు చేపలు ఉంటాయి, సముద్రం చేపలు ఉంటాయి. అయితే ఒక పని చెయ్యండి బాబు. చెప్పండి. నాకు ఏటి అక్కర్లేదు కానీ 2 రొట్లు, ఒక సముద్రం చేప ఏపీసీ పంపించేయండి. ఇక్కడ ఏపడాలో ఏముండవు, ఫ్రై అంటారు దీన్ని. ఫ్రై అనాలి. ఈ ఫ్రై చేసేసి పంపించేయండి. రొట్లు అన్న కాదు, రోటీ అనాల. రొట్లు కాదు, రోటీ. రోటీ అంటే దంచుకుంటాం కదా. రోటీ కాదు. సరే రొట్టె. రొట్టె. దానికి ఎన్న పోసి చేసి ఇస్తాను. ఎన్న పోసేసి మంచాడు మా వాడు, చాలా మంచాడు. బాగా చెప్పినావు బాబు. అవి పంపించేయండి. అత్త కూడా ఇందాక వచ్చినాడు కదా, ఆల్పీస్ అంతా పంపించేయండి. భలే చెప్పినారు బాబు. మొత్తం అయితే మరి కింద సంగీతం మీద ఉన్నదట. చూస్తాను. మ్యూజిక్ చూస్తాను. నిజంగా బ్రహ్మాండము. అయ్యా తమరు సినిమాలు లాంటి తమరే కొడతారండి. సినిమాలో పాడండి. మా బ్యాండ్ పేరు కైరోస్. ఇక్కడ కైరోస్ బ్యాండ్ అంటే ఇక్కడ వీళ్ళందరికీ మీరు బ్యాండ్ ఓయించి పాటలు పాడించి శుభ్రంగా ఎంజాయ్మెంట్ చెయ్యొస్తారా? అవుట్ కాదు బాబు, ఆయన ఏం పాడుతాండు. కళ్ళు రాసి నీ కళ్ళు రాసి ఏం పాడుతాండండి. బ్రహ్మాండం అండి బాబు. అయితే బాబు ఇలా రాయండి. తమరు బ్యాండ్ ట్రూప్ పేరేటి అన్నారు? కైరోస్. అంటే తమరు ఎలాంటివి వాయిస్తారు? మీరు ఎలాంటి వాడితే అలాంటి వాయిస్తాం. అంటే హోటల్ అంటే వాయిస్తుంటారా, లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్లు అవి అవుతుంటాయి కదండి, పార్టీలు అవి అవుతుంటాయి కదా, అలాంటి దగ్గర కూడా వాయిస్తుంటారా? మీరు ఇంట్లో కలిసి ఏ పండుగ చేసుకున్నా, ఏ ఫంక్షన్ చేసుకున్నా అన్నిటికీ వాయిస్తుంటారు. అయితే బాబు ఇప్పుడు దాకా నన్ను చూస్తాను. ఏమండి వీళ్ళు కొత్త కొత్త పాటలే పాడుతాండ్రు కానీ పాత పాటలు ఏమని పాడినారండి అసలు? మీకు పాత పాటలు వచ్చినా రాదండి? ఇతని గురించి పాత సాంగ్ పాడండి. మే పాత పాటలు అంటే భలే ఉంటాయండి, మీకు తెలదు. అదే మెగాస్టార్ చిరంజీవి.
పాట పాడలేదు, మీరు ఇళయరాజా గారు పాట పాడినారు. కానీ ఏదే చిరంజీవి మెగాస్టార్ ఎంతమంది మెగాస్టార్ గారు పాట కావాలి మాకు, పాడండి అంతే అంతే. మెగాస్టార్ బాబు బ్రహ్మాండం అండి. ఒక్క పాట అడిగినాను 5 పాటలు పాడినారు బాబు. తమరందరికీ వీళ్ళ మ్యూజిక్ బ్యాండ్ కైరోన్ అని సంగతి తెలిసింది. కానీ కైరోనే కదండి, కైరోస్ నా నేసిన బ్యాండ్ కైరోన్ అండి, అందుకని చెప్పాను. కైరోస్ మ్యూజిక్ బ్యాండ్ అని తెలిసింది కానీ తమరికి మరి వీళ్ళు ఎవరెవరి పేర్లు ఏంటని తెలుసుకోవాలి లేదండి కదా. తమరి పేరేంటి బాబు? Okay, let me introduce the band. Okay, from my right side, the keyboards, Edward Moses, and the drummer, he's the manager of the band, and he's Samuel, and singer. He is the most amazing vocal you can find across Vizag. He's Johan Joe, and myself Truman. So we 4 of us, we are all Kairos from Vizag. Thank you. అయితే బాబు ఒక్క మాట, తమరు బయట ఎవరికైనా చెయ్యాలి ప్రోగ్రామ్ అంతే తమరు ఐడెంటిటీ కార్డు అదే ఏంటండి బాబు అంటారు, విజిటింగ్ కార్డు ఉన్నదా? నెంబర్ ఒకసారి తమరు చెప్పగలరు ఏంటి? ఇన్స్టాగ్రామ్ Yeah, you can just follow us on Instagram or Facebook. You can follow us on Instagram. KAIROZ. Kairos_India. You can follow our page on Instagram. You have the number details. You have the visiting cards as well. We will provide it to you. Thank you so much. రైట్ బాబు, బ్రహ్మాండం అండి. వచ్చినందుకు భలే పాడినారు బాబు. తమరైతే చంపాను రండి నిజంగా. వస్తాను ఇంకో కైరోన్ వేసుకొని మళ్ళీ వస్తానండి మీ కాడికి. బా మొత్తానికి ఉన్నదంటే ఆ అమ్మ నన్ను నట్టుకొచ్చి నన్ను తాగడం చూసి ఆ అమ్మ వెళ్ళిపోయింది. కానండి ఉన్నదండి సోమ అంటే సోమేనండి నిజంగానా. ఇక్కడ బ్యాండ్ పార్టీ ఉన్నది, మనం నచ్చిన మందు వేసుకోవచ్చును. ఇదే కాకుండా చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు ప్రత్యేకించి ఆడుకోవడానికి వాళ్ళకు ఉన్నది. మళ్ళీ తింటామంటే రెస్టారెంట్ ఉన్నది, ఒక్కొక్కటి ఉంటుందండి. ఇంత రొయ్య బ్రహ్మాండమైన రొయ్యలండి. అలాగా ఎవరికి ఏ రకమైన భోజనం కావాలంటే ఆ రకమైన భోజనం ఉన్నదండి. చైనీస్ అంటారు, తందూరి అంటారు, రకరకాలు ఉన్నాయి ఆయన చూపించినాడు. అయితే ఒకటి మాత్రం గుర్తెట్టుకోయండి, ఖచ్చితంగా శనివారం పూట్ల ఆదివారం పూట్ల మీకు సెలవు దినాల వల్ల కనుక మీరు సోమాకి వచ్చినట్టయితే సోమాలోట ఖచ్చితంగా మీరు మీ ఇంటికి పది ఆనందంగా తిరిగి వెళ్తారండి. ఇదైతే 20 మాట ఉంటానండి. మరి నాకు బాగా మత్తెక్కించింది, ఉంటాను.